నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగులో పద్యం ఉంది. తనయ చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు. అంటే తనయ అంటే కూతురు చెడు చేస్తే తల్లి బాధ్యత వహించాల్సి వస్తుంది. అట్లాగే కొడుకు చెడు చేస్తే తండ్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. శిష్యుడు చెడుగా చేస్తే అట్లాగే మనకు గురువు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకనే ఇవాళ బండి సంజయ్ తన తప్పును తాను అంగీకరించారు. తన పిల్లలను సరిగ్గా నేను పెంచలేకపోయానని చెప్పి ఆయన భగీరథ్, బండి సంజయ్ అంటే మనకు ఆయన కొడుకు పేరు భగీరథ్. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన కొడుకు ఒక పోక్సో కేసులో ఇరుక్కున్నాడు. ఒక మైనర్ బాలికను మానభంగం చేసిన ఆరోపణ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దాని మీద తాను పడుతూ నేను కుటుంబానికి సమయం ఎక్కువ ఇవ్వలేకపోయినానేమో, దానివల్ల ఇటువంటి పరిణామాలు వచ్చాయన్నాడు. అంటే వెంటనే రాజకీయంగా కూడా మళ్ళీ రకరకాల సమర్థించుకున్నాడు. ఆ విషయం మీద మాట్లాడుతున్నాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి భగీరథ్, బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలిక మానభంగం కేసులో ఇరుక్కున్నాడు. అందులో భాగంగా తన కొడుకు మీద వచ్చిన ఆరోపణలు అబద్ధం అని చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్న బండి సంజయ్ ఇవాళ కొంతవరకు వాస్తవం ఒప్పుకున్నాడు. తన కొడుకు తప్పు చేసినా నేను క్షమించను, సహించను అన్నారు. నేను రాజకీయాల్లో పడి నా పిల్లల్ని అశ్రద్ధ చేశాను, తండ్రిగా దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి ఒక రకంగా చెప్పానంటే క్షమాపణ చెప్పినంత పని చేశారు. కానీ రాజకీయ కక్షలతోనే నా కొడుకు మీద కేసు పెడుతున్నారు. మళ్ళీ ఉల్టా ఇటు మూడో మాట్లాడాడు. ఏదో ఒకటి మాట్లాడకుండా మొదటిదేమో తన పిల్లల్ని అలక్ష్యం చేశాను, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు మందలించాల్సి ఉండే ఆయన భావన వచ్చేట్లకు మాట్లాడి మళ్ళీ ఆయన మీద మాత్రం ఇట్లాంటివన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే తన కొడుకు తప్పు చేసిందా లేదా అని పక్కన పెట్టి చట్టం ముందు అందరూ సమానులే, ధర్మం ముందు అందరూ సమానులే అనుకుంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. చివరికి ఏంటంటే మరి తన కొడుకు ఎక్కడున్నాడో ఇప్పటికీ చెప్పడం లేదు. డాడీ నేను తప్పు చేయలేదు అంటున్నాడు. ఆయన సమర్థించుకున్నాడు. తప్పు చేయలేదంటూనే తన కొడుకు పెంపకంలో తప్పు చేశానని ఆయనే మాట్లాడుతున్నప్పుడు ఈ రెండు పరస్పర విరుద్ధ భావాలు ఇవాళ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యవహరిస్తున్నారు. ఇక పోలీసుల విషయానికి వస్తే దీన్ని సిట్టు వేశారు కనుక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని సమీక్ష చేస్తూ మరి పోలీసులు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే ఒక మాట అన్నారు. దాంతో పోలీసులు సమాధానం ఇచ్చుకున్నారు. నిన్నటి దాకా మరి 8 నాడు కేసు అయింది కదా, 8 నాడు జరిగిన కేసులో ఇప్పుడు కేసు పెడితే మరి ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటే రాష్ట్ర పోలీసు అధికారులు నిన్నటి దాకా మన ప్రధానమంత్రి మోడీ సభ ఉంది కదా, దానివల్ల మేము చర్యలు తీసుకోలేకపోయినాం అనే మాట అన్నారు. నిన్న నుంచి మొదలైంది అన్నారు. ఇక ఇన్వెస్టిగేషన్ మొదలైన తర్వాత మరి సెక్షన్ 5 క్లాజ్ 1 అనేది మన రెడ్ విత్ 64 మంది మార్చారు కేసులో. కొత్త సెక్షన్ యాడ్ చేస్తూ మరి మేజిస్ట్రేట్ కోర్టులో ఒక మెమో కూడా దాఖలు చేశారు. సిట్టు ఆదేశం మేరకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. మొత్తం మీద అటు కేసు ఫైల్ చేస్తూనే మరి నిందితుడు ఇప్పటిదాకా దొరకలేదు అనే మాట అంటున్నారు. మన నిందితుడు పై న్యాయస్థానానికి బెయిల్ కోసం పోయిందని అది మరి బెయిల్ వస్తుందా రాదా, ఈ లోపు మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఇవన్నీ ఉంటున్నాయి కనుక చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద బండి సంజయ్ తన యొక్క దీన్ని ఒక రకంగా చెప్పాలంటే తన కొడుకును తన పిల్లలు సరైన పెంచలేకపోయిన మాట మాత్రం పైకి అంటూ చివరిగా తన కొడుకును బదనాం చేద్దామని, తనను రాజకీయంగా అనుగదొక్కుదామని ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. చూద్దాం రేపటికి ఎల్లుండికి కేసులో చాలా మార్పులు వస్తాయి అనుకుంటున్నాను. నేను రెండు రకాలుగా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఒకటి హాని ట్రాపా ఇది, లేకపోతే బండి సంజయ్ కుమార్ తప్పు చేసిండ్రా అనే విషయాన్ని కేసు విచారణ తేలుతుంది. అప్పటిదాకా ఓపిక పడదాం. ఎవరి మీద కూడా అనవసరంగా అభండాలు వేయాల్సిన అవసరం లేదు. మీడియా మాత్రం దీన్ని సంచలనంగా భావిస్తూ మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఎట్లా తప్పు చేస్తే మరి పర్వాలేదు ఉంటే న్యాయం చట్టం ముందు అందరూ సమానం అన్నప్పుడు ఎందుకు